కోసం వస్తే ఇక్కడ భూతప్పల కాలి స్పర్శ తగిలితే మన అనుకున్న కోరికలు నెరవేరుతాయని చెప్పడం వల్ల ఇక్కడ వచ్చి కూర్చోను. మడకశిర మండలం పరిధిలోని భక్తరహళ్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో భూతప్పల ఉత్సవం ఎంతో ఘనంగా నిర్వహించారు. జిల్లెడుగుంట ఆంజనేయ స్వామి, భక్తరహళ్లి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించే ఈ భూతప్పల ఉత్సవానికి భక్తులు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తారు. International Lab Facility, Student Lead Startups, Great Academic Exposure, KL, deemed to be University. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర ప్రాంతాలకు చెందిన వేలాది మంది భక్తులు ఈ ఉత్సవాలకి తరలివస్తారు. ఆలయ పూజారి దేవతా విగ్రహాలని ఇంటి నుంచి ఆలయానికి ఊరేగింపుగా తీసుకొని వస్తున్న సందర్భంగా భూతప్పల ఖడ్గం చేత ధరించి ఆహాకారాలు చేస్తూ తడిబట్టలపై పడుకుని ఉన్న మహిళల వీపుపై నృత్యాలు చేస్తారు. అలా భూతప్పల పాద స్పర్శ తగిలితే పిల్లలు లేని వారికి పిల్లలు కలుగుతారని, దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయని, తమ కోరికలు తీరుతాయని అంటున్నారు. అందుకని భూతప్పల పాదస్పర్శ కోసం దారి పొడవునా భక్తులు పడుకొని ఉంటారు. భక్తులు ఉపవాస దీక్ష పాటించి స్వామివారికి పూజలు చేస్తారు. అనంతరం చన్నీటి స్నానం చేసి తడిచిన దుస్తుల్నే చేతిలో అరటిపళ్ళు, తమలపాకులు, అగరబత్తులతో రోడ్డుపై బోర్లా పడుకుంటారు. ఇద్దరు భూతప్పలు ఉత్సవ విగ్రహాల ముందు కత్తులతో భక్తులపై నుంచి నృత్యం చేసుకుంటూ వెళ్తారు. నమ్మకం ఇక్కడికి వస్తే నమ్మకం మేమైతే కోరుకుంటున్నాము. ఆ నమ్మకం నెరవేరుతుంది అని అనుకుంటున్నాం. భూతప్పల వల్ల కాళ్ళు తగ్గితే అది నెరవేరుతుంది. కాళ్ళు నొప్పులు, కడుపు నొప్పి, భూతప్పల కాళ్ళు తొక్కితే సంతానం కలుపుకున్న వాళ్ళు, ఆరోగ్యం బాగలేకున్న వాళ్ళు, అటువంటి వారంతా స్వామి భూతప్పలు కాల స్పర్శ తగిలితే సంతానం అవుతుందని ఇది పురాతన నుండి ఆనాటి నుండి జరుగుతున్న అనాగత్యం. ఆనాటి నుండి ఎంతోమంది కొన్ని ఉదాహరణకి మేము అర్చకులు కనుక మాకు కొద్దిమంది ఎంతోమంది వచ్చి భక్తాలు తెలుపుతున్నారు. స్వామి బెంగళూరులో ఆ హాస్పిటల్ పెట్టి, ఈ హాస్పిటల్ పెట్టి 5 లక్షలు పెట్టి 6 లక్షలు పెట్టి మేలు కాకుండా భూతప్పుల కింద పడుకుంటే ఆరోగ్యం మేలైందని కొన్ని ఎంతోమంది సందర్భాలు ఈవో గారి దృష్టికి తీసుకురావడం అయింది, మా దృష్టికి తీసుకురావడం అయింది, చైర్మన్ దృష్టికి